24 గంటలు పేపరు, వార్తలు తప్ప ఏ విషయమూ పట్టించుకోరు. అసలీ కొంపలో ఏం జరుగుతోందో తెలుసా? అంటూ రుసరుసలాడుతూ వచ్చింది వర్ధనమ్మ. పేపర్‌లోంచి తలెత్తి భార్య వంక చూసి, పొద్దున్నే మొదలైంది అనుకున్నాడు పరాంకుశం. ఏమిటి ఉలుకు పలుకు లేదు? మాట వినిపించిందా లేదా? అంది గద్దిస్తూ. వినిపించకపోవటానికి తమరిదేం సామాన్యమైన గొంతా? అతి కోమలం అన్నాడు వ్యంగ్యంగా. అందుకేనా బెల్లం కొట్టిన రాయల్లే కూర్చున్నారు? ఈ విసుర్లుకేం గాని మీ అక్కయ్య ఏం చేసిందో చూశారా? అంది కాస్త గొంతు తగ్గించి. ఏం చేసిందన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు. వంట ఇంటి పెత్తనమంతా తనే తీసుకుందిగా. తను చిక్కటి పాలతో స్ట్రాంగ్‌గా కాఫీ కలుపుకుని తాగుతూ మన మొహాన నీళ్ళ కాఫీ పోస్తోందండీ అన్నది ఏదో పెద్ద రహస్యం కనిపెట్టినట్లు. పరాంకుశం నిటారుగా అయ్యాడు. ఛ! ఊరుకో. నోటికేదొస్తే అది అనేయటమేనా? అంత చండాలపు పని అదెందుకు చేస్తుంది? అన్నాడు మందలింపుగా. తెలీకపోతే నోరు మూసుకోండి. ఇందాక తన కోసం కలుపుకున్న కాఫీ కాస్త నోట్లో పోసుకుని చూశాను. బండారం బయటపడింది అన్నది. నీ అనుమానం పాడుగాను. తన ఎంగిలి కాఫీ తాగేదాకా నీ ఆరాటం తీరలేదన్నమాట. అంత దిక్కుమాలిన పని నేనెందుకు చేస్తాను? ఎప్పుడూ పేపరు ధ్యాస తప్ప నా మాట సరిగ్గా చెవిన వేసుకోరు. మీకీ జబ్బు వదలదు అంది విసురుగా. సర్లే సోది ఆపు. ఇంత గొప్ప విషయం చెప్పటానికేనా పని కట్టుకుని వచ్చావు? అన్నాడు విసుగ్గా. అంతేకాదు నిన్నటికి నిన్న బట్టలన్నిటికీ సబ్బు పెడతానంటూ వచ్చిందా? ఇంత సబ్బు పొడి పోసి తనవన్నీ శుభ్రంగా ఉతుక్కుంది. మన బట్టలన్నీ ఒట్టినీళ్లు పోసి ఉప్పలించి పడేసింది. సొమ్మొకడిది సోకొకడిదని ఊరికే అన్నారా? అంది మొహం గంటు పెట్టుకొని. పరాంకుశం ఒక్క క్షణం ఆగి నిట్టూర్చి గొంతులో సౌమ్యత తెచ్చుకొని నచ్చచెప్పుతున్నట్లుగా అన్నాడు. చూడు వర్ధనం, మా అక్కయ్యకి జరుగుబాటేం లేక మనింటికి రాలేదు. బావ పోయాక పుట్టెడు దుఃఖంతో ఇల్లు కదలక దిగులుతో ఉందని కాస్త మార్పుగా కొన్నాళ్ళు మనింట్లో ఉండమంటే వచ్చింది. తను ఉన్నన్నాళ్ళు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మంచిది. ఇట్లాంటి లేగి బుద్ధులన్నీ అంటగట్టి దాన్ని బాధపెట్టి నువ్వు వెలితి పడొద్దు. అర్థమైందనుకుంటాను. ఇంక నా మానాన నన్నొదిలేయ్. మళ్ళీ పేపర్లో తలదూర్చాడు. మీరేం మొగుడండీ? మొద్దులు నయం. కట్టుకున్నదాని కష్టం సుఖం పట్టించుకోకపోగా నీతులొకటి. అంతా నా కర్మ అంది నెత్తిమీద కొట్టుకొని. 30 ఏళ్ల నుంచి ఇదే మాట విని విని నా చెవులు కాయలు కాసినాయి. చెప్పటం అయిందిగా. ఇంక నా కర్మకు నన్నొదిలేస్తావా లేదా? అన్నాడు విసుగ్గా. చటుక్కున ఏదో గుర్తొచ్చి ఆ అన్నట్టు అడగటం మరిచాను. ఆ ఉత్తరం సంగతి ఏం చేశారు? అని అడిగింది వర్ధనమ్మ. ఏం ఉత్తరం? అని అడిగాడు కాస్త ఆశ్చర్యంగా. ఏ ఉత్తరమా? నిన్న మీ తమ్ముడు రాశాడే ఆ ఉత్తరం అన్నది ఒత్తి పలుకుతూ. నువ్వెప్పుడు చూశావు? ఏం నేను చూడకూడదనుకున్నారా? అబ్బే అదేం లేదు. అంత ధైర్యం కూడానా? అందుకేనా మాట వరసకైనా చెప్పకుండా డైరీలో దాచుకున్నారు? అన్నది పెద్ద గొంతుతో. అట్లా అరుస్తావెందుకు? కాస్త నెమ్మదిగా మాట్లాడవచ్చు కదా అన్నాడు. నా గొంతే అంత. అయినా అది రహస్యంగా మాట్లాడుకునే విషయమా? ఏది? ఆహా! ఏం అమాయకత్వం! నా చేత వాగించాలనే గాని మీరు బయటపడరన్నమాట. గుండెలు తీసిన బంటంటే ఇదే. వ్యంగ్యం చాలించి విషయం చెప్పు. చెప్తాను. నాకేం భయమా? మీ అమ్మని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టాలని చూస్తున్నాడుగా మీ తమ్ముడు. అదేం కుదరదని చెప్పండి అంది ఖచ్చితంగా. ఎందుకు కుదరదు? అన్నాడు సూటిగా చూస్తూ. ఎందుకా? ఆవిడ్ని కూర్చోబెట్టి అడ్డమైన చాకిరీ చెయ్యడానికి నాకంత ఓపిక లేదు అంది కట్టె విరిచినట్టు. అమ్మ నన్ను పిల్లల్ని చూడాలని గొడవ పెడుతోందిట. పాపం వాడు మాత్రం ఎంతకాలమని చూస్తాడు? అన్నాడు నచ్చ చెప్పాలని. అంత కలవరించిపోతుంటే మీరే వెళ్ళి చూసిరండి. అంతేగాని ఆవిడిక్కడికి రావటానికి నేనొప్పుకోను. నువ్వొప్పుకోవనే 4 ఏళ్ల నుంచి వాడి దగ్గరే ఉంది. ఇంకా అక్కడే ఉండమనటం అన్యాయం వర్ధనీ అన్నాడు కాస్త బాధగా. ఆవిడ చేసిందంతా న్యాయంగా ఉందా? ఓపిక ఉన్నన్నాళ్ళు చిన్న కొడుకు ఇల్లు వదలకుండా వాళ్లకు చాకిరీ చేసింది. ఇప్పుడు లేవలేని స్థితికి వచ్చాక మనం కావలసి వచ్చామా? అంది కోపంగా.
ఎప్పుడొచ్చినా నువ్వేగా ఏదో ఒక తగువు పెట్టుకొని పంపిస్తావు. ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? అదంతా నాకనవసరం. మీరు మెత్తబడి ఆవిడని తీసుకొచ్చారంటే, ఆ తర్వాత నన్నని ప్రయోజనం ఉండదు. పరాంకుశం ఏదో అనబోయి, పార్వతి అటువైపే రావటం చూసి ఆగిపోయి, సరేలే అదిగో అక్కయ్య ఇటే వస్తోంది. ఆవిడ ముందు అతి తెలివి చూపించక, నోరు మూసు కూర్చో కాసేపు అన్నాడు విసుగ్గా. మొగుడి వంక తీక్షణంగా ఓ చూపు విసిరి, అంతలోనే నవ్వు తెచ్చుకొని, రావమ్మా వదినా, అప్పుడే స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించినట్టున్నావ్? ఇంత వయసొచ్చినా నీలో చురుకుతనం తగ్గలేదు సుమా! అదృష్టవంతురాలివి అంది వర్ధనమ్మ. 50 ఏళ్ల పైనుంచి ఉన్న అలవాటు ఎట్లా పోతుంది వర్ధని? ఈ ఘటం ఉన్నన్నాళ్ళు ఇలా జరిగిపోనీ. అది సరే, ఈ పూట వంట ఏం చేయమంటావు తమ్ముడూ? అంటూ పరాంకుశంని ప్రశ్నించింది. ఏదో ఒకటి. అయినా నువ్వు చేయటం దేనికి అక్కయ్యా? మీ మరదలు ఉందిగా, అది చూసుకుంటుందిలే. నువ్వు హాయిగా కూర్చో అన్నాడు పరాంకుశం. ఊరికే కూర్చుంటే నాకు మాత్రం ఏం తోస్తుందిరా? పాపం వర్ధని, తనకి మాత్రం చేసి పెట్టేవాళ్ళు ఎవరున్నారు? పోనీలే వదినా, నీకన్నా నా మీద ఆ మాత్రం అభిమానం ఉంది. ఈ కొంపలో ఏనాడైనా సుఖపడి చచ్చానా? ఎప్పుడూ చాకిరీ చాకిరీ. కొందరి జన్మలు అంతే వదినా. అయినా నీకెందుకులేమ్మా, నాకు తప్పదుగా, నేను చూసుకుంటాలే అంది మొహం ముడుచుకొని. అదేం మాట వర్ధని, నేనేం పరాయిదాన్నా? వాడి మాటలకేం గాని ఏం చేయమంటావు చెప్పు? కాకరకాయ పులుసు పెట్టి వండనా? క్యాబేజీ కొబ్బరితోనా? అడిగింది పార్వతమ్మ. పరాంకుశం కల్పించుకుంటూ, అక్కయ్య, ఇప్పుడు వంటకేం తొందర వచ్చింది? కాసేపు కూర్చో ప్రశాంతంగా. నీ ఇంట్లో ఎట్లాగూ తప్పదు, ఇక్కడ కూడా ఎందుకు? మీ మరదలు పైకి అట్లా అంటుంది గాని, నువ్వంటే దానికి ఎంత ఆప్యాయతో రాక రాక వచ్చావు. నీతో వంట చేయిస్తున్నందుకు ఎంత బాధపడుతుందో పాపం అన్నాడు వ్యంగ్యంగా. అవునమ్మా వదినా, నువ్వు ఇంటి ఆడపడుచువి. మహారాణిలా కూర్చొని కావాల్సినవి అడిగి చేయించుకోవాలి గాని నువ్వెందుకు కష్టపడటం? అంది బలవంతాన నవ్వు తెచ్చుకొని. చూసావా అక్కయ్య, నేను చెప్పలేదు నువ్వంటే ఎంత గౌరవం, ఎంత ప్రేమ, ఎంత అది, ఎంత ఇది. నాకు తెలీదా తమ్ముడు? వర్ధని నాకు కొత్త. నేనన్నా అమ్మన్నా ఎంత గౌరవం, ఎంత మర్యాద. ఎలాగైనా వర్ధని తీరే వేరు అంది మెచ్చుకుంటూ. పోనీలే వదినా, ఇన్నేళ్ల కాపురంలో మీ తమ్ముడు నన్ను అర్థం చేసుకోలేదు గాని నువ్వు తెలుసుకున్నావు. అదే నాకు సంతోషం అని నిట్టూర్చి, సరే వస్తా, వంటింట్లో బోలెడు పని చచ్చిందిగా అంటూ లేచి లోపలికెళ్ళింది. పరాంకుశం రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని, కూర్చో అక్కయ్య, నువ్వొచ్చినప్పటినుంచి తీరిగ్గా మనం మాట్లాడుకుంది లేదు. నీ మనవడి కబుర్లు చెప్పు. బళ్ళో వేశారా? అన్నట్టు నీ కోడలు కూడా ఉద్యోగం చేస్తుందిగా, మరి నీ మనవడిని ఎవరు చూసుకుంటారు అని అడిగాడు. ఎవరేమిట్రా, నేను లేను. వాడికి ఈ బామ్మంటే ప్రాణం. బామ్మ బామ్మ అంటూ నన్ను వదలడు పిచ్చి సన్నాసి. అవునులే, నీకు వాడితో కాస్త కాలక్షేపం అంటూ ఏదో గుర్తొచ్చి నిట్టూర్చి, వాళ్ళ అచ్చటా ముచ్చటా చూసుకోవటానికి కూడా అదృష్టం ఉండాలిగా. నాకు ఉన్నాడు మనవడు, ఏం లాభం? ఉన్నాడని చెప్పుకోవటానికి తప్ప ఇంత మటుకు వాడి ముఖం చూసి ఎరగను. ఇక ముందు చూస్తానని నమ్మకమూ లేదు అన్నాడు. రవి కొడుకు సంగతేనా? ఏమిటో, ఈ అమెరికా ఉద్యోగాలు వచ్చాక కన్నబిడ్డల ముఖాలు చూసుకోవటం కూడా కరువైపోయింది. ఫోటోల్లోనూ వీడియోల్లోనూ చూసి తృప్తి పడాల్సిందే అంది ఆలోచిస్తూ. పరాయి దేశం పంపే ముందు ఎంతో గర్వపడ్డాను. నా కొడుకు కూడా విదేశాల్లో పెద్ద ఉద్యోగస్తుడని నలుగురికి చెప్పుకుని మురిసిపోయాను. ఆ మురిపెం మోన్నాళ్ళ ముచ్చటయింది. అక్కడ పిల్లనే పెళ్ళాడి పూర్తిగా వీడు కూడా పరాయి దేశీయుడయ్యాడు. నెలకో 2 నెలలకో ఓ ఫోన్ చేసేవాడు. ఇప్పుడా ముచ్చటా లేదు అన్నాడు బాధగా. అయిందేదో అయింది. వాడికి ఇష్టమైన అమ్మాయినే కట్టుకున్నాడు కదా. ఒకసారి ఆ పిల్లతో ఇక్కడికొచ్చి తన దేశాన్ని, తన వాళ్ళను, తన పుట్టిన ఊరిని, ఇల్లు వాకిళ్ళు అన్నీ చూపించొచ్చు కదా. అంత తీరికలేని ఉద్యోగమా అన్నది పార్వతమ్మ. తీరిక లేక కాదు, మనసు లేక. మొదట్లో ఆ పెళ్లిని వ్యతిరేకించాం కదా. మన దేశం కాదు, భాష కాదు, సంప్రదాయం కాదు, ఎందుకు తొందరపడ్డావని కాస్త కోపగించిన మాట నిజమే. ఆ మాత్రం బాధ కన్నవాళ్ళకుండదా? అది అర్థం చేసుకోక సంస్కారం లేని వాళ్ళమన్నాడు. కూపస్థ మండుకాలమన్నాడు.
పెళ్లి విషయంలో తను సర్వస్వతంత్రుడట. ఎవరి కోసమో తన ఇష్టాన్ని చంపుకోలేడట. ఇంకా ఏవేవో అన్నాడు. ఆనాటి నుంచి నాకో పెద్ద కొడుకు ఉన్నాడన్న సంగతే మర్చిపోయాను. పోనీ ఇప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకోవటం వల్ల బాధ తప్ప ఏముంది? అన్నాడు సర్దుకుంటూ. అదీ నిజమే. అయినా ఇవన్నీ తాత్కాలికంరా. కొంతకాలం గడిస్తే అన్నీ సర్దుకుంటాయి. బాధపడకు అంది ఓదార్పుగా. అది సరేగాని అక్కయ్య, గోపాలం ఉత్తరం రాశాడు. ఏం రాశాడు? అంతా బావున్నారా? అమ్మ ఎలా ఉందిట? ఎలా ఉంటుంది? బాగానే ఉందిట. ఆవిడకి బాగా ఓపిక తగ్గిపోయిందట. ఈ మధ్య మాట కూడా సరిగ్గా వినిపించటం లేదుట. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలేగా ఇవి. నిజానికి గోపాలం నాకంటే వయసులో చిన్నవాడైనా పెద్ద మనసు. అమ్మని ఎంతో ప్రేమగా చూసుకుంటూ తల్లి రుణం తీర్చుకుంటున్నాడు. పాపం వాడికి ఇప్పుడు ఇబ్బంది వచ్చి పడింది. గోపాలం కూతురు సుమతికి ఇప్పుడు డెలివరీ టైముట. కాన్పు కోసం వాడి భార్య శాంత అమెరికా ప్రయాణం పెట్టుకుంది. అమ్మని తనొక్కడే చూసుకోవటం కష్టమని నా దగ్గర వదిలి వెళ్దామనుకుంటున్నాడు అన్నాడు పరాంకుశం. బావుంది. అయితే అమ్మ వస్తుందన్నమాట. ఎప్పుడు తీసుకొస్తున్నాడు? అన్నది పార్వతమ్మ సంతోషించి. ఏదో అనబోయిన పరాంకుశం వర్ధని అటు రావటం చూసి ఆగిపోయాడు. ఏమిటి? నన్ను చూసి మాటలు ఆపేశారు? అంత వినకూడని రహస్యాలు ఏమిటమ్మా వదినా? అని అడిగింది వర్ధని నవ్వుతూ అన్నట్టుగానే అంటూ చురకవేస్తూ. నీకు తెలియని రహస్యాలు మాకేముంటాయి వర్ధని? అంది పార్వతమ్మ. ఏమోనమ్మా, ఎంతైనా మీరిద్దరు అక్కా తమ్ముళ్ళు. కష్టసుఖాలు చెప్పుకుంటున్నారేమో, పానకంలో పుడకలా వచ్చాను. ఏమిటా వంకర మాటలు? తిన్నగా మాట్లాడటం రాదా? అన్నాడు చిరాగ్గా పరాంకుశం. వంకర మాటలు, నంగి చూపులు మీకలవాటు. నాకవన్నీ తెలీదు. ఉన్నదున్నట్టు మొహం మీద అనేస్తాను. అందుకేగా అందరికీ కానిదాన్ని అయిపోయాను అన్నది ముఖం చించుకొని. ఎందుకురా విసుక్కుంటావు? ఇప్పుడు వర్ధని ఏమన్నదని? అన్నది పార్వతి. ఆ విసుగెందుకో నన్నడుగు చెప్తాను. మీ గోపాలం ఆ ముసలావిడ్ని తెచ్చి నీ నెత్తిన పెడతానని రాశాడు. నా వల్ల కాదన్నాను. అది ఆ విసుగు అన్నది వర్ధని. ఏం మాట్లాడాలో తెలియనట్టు వర్ధని ముఖంలోకి చూసి ఊరుకుంది పార్వతమ్మ. నువ్వు చూస్తూనే ఉన్నావుగా వదినా. నాకేమో మోకాళ్ళ నొప్పులు. బుర్ర తిరుగుతూ ఉంటుంది. చూపించుకోలేదు గాని బీపీ ఉండే ఉంటుంది. ఈ పరిస్థితిలో ఆవిడ్ని కూర్చోపెట్టి చేయాలంటే మాటలా చెప్పు? అన్నది మళ్ళీ వర్ధని. వాడెంతో తప్పని పరిస్థితిలో రాశాడు ఉత్తరం. ఛ! ఎందుకు? పనికిరాని అసమర్థుడినైపోయాను. అమ్మని తలుచుకుంటే దిగులేస్తుంది అన్నాడు పరాంకుశం. అంత దిగులు పడటానికి ఇప్పుడేం కష్టం వచ్చిందిటా? అంది ముఖాన్ని గంటు పెట్టుకుని వర్ధని. తెలిసి తెలియనట్లు నటించే వాళ్ళంటే నాకొల్లు మంట అన్నాడు. మండుతుంది. ఎందుకు మండదు? ఆవిడ గారిని తెచ్చి నా నెత్తిని కూర్చోపెడితే గాని మీ ఒళ్ళు మంట చల్లారదు. నేనిక్కడ సుఖపడిపోతున్నాననేగా మీ దుగ్ధ? అయినా అనకూడదు గాని వదినా, మరీ అంతకాలం ఎవరూ బతకూడదు సుమా. పళ్ళు ఊడిపోయి, కళ్ళు, చెవులు పనిచేయక, కాళ్ళు చచ్చుపడి ఎందుకొచ్చిన బతుకమ్మా? మీ అమ్మలాగా ఇట్లా కాళ్ళకు చుట్టుకొని పీడించడానికి తప్ప అంది ఏసడింపుగా. పార్వతమ్మ చేష్టలుడిగిన దానిలా చూసింది. పరాంకుశం ఆగ్రహం పట్టలేకపోయాడు. నోర్మూసుకో. మోకాళ్ళ నొప్పులని మూలిగావుగా. రేపు నీ గతి ఏమిటో ఆలోచించు అన్నాడు. నాకంత కర్మేం కాలింది? నా పిల్లలకి నేనంటే వల్లమాలిన ప్రేమ. రవి దూరాన ఉన్నా నేనంటే ప్రేమే. ఇంకా సుందరం నా కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా విలవిలలాడుతాడు. నా గురించి నాకేం దిగుల్లేదు. ఇదిగో ఇలాంటి వంకర మాటలతో ముందు మీ జీవితం ఏమైపోతుందో చూసుకోండి అంది వర్ధని బెదిరింపుగా. ఎంత నమ్మకం! ఒకప్పుడు మా అమ్మ కూడా నన్ను చూసి అలాగే అనుకుంది. ఇప్పుడేం జరుగుతోంది? నీకు వస్తుంది ఆ సమయం. అప్పుడు అనుభవిస్తావు అన్నాడు కటువుగా. ఏమిటి శపిస్తున్నారా? చూశావమ్మా వదినా, ఇది వరుస. అస్తమానం మీ అమ్మను అడ్డం పెట్టుకుని నన్ను ఆడిపోసుకుందే రోజు గడవదు. పెళ్ళాం కష్టం సుఖం ఆలోచించని ఈ మనిషితో ఎట్లా కాపురం చేయాలో నువ్వే చెప్పు అంటూ దుఃఖపడి చీదటం మొదలుపెట్టింది వర్ధని. ఇది మాకు మామూలే అక్కయ్య, నువ్వేం పట్టించుకోకు అన్నాడు పరాంకుశం. చూడు వర్ధని, ఒక మాట చెబుతాను, కోపగించుకోకు. అన్ని రోజులు అందరికీ ఒకేలా ఉండవు. ఎవరి మొహాన ఏం రాసి పెట్టి ఉందో ఆ భగవంతుడికే తెలియాలి. తొందరపడి ఒక మాట అనే ముందు వెనుక ముందు ఆలోచించాలి.
వృద్ధాప్యం గడప ముందు మనం ఉన్నామని మర్చిపోకు. పాపం గోపాలం ఎంతకాలమని చూస్తాడు. ఇప్పుడు వాడు ఎటూ తోచని పరిస్థితిలో మీ సహాయం కోరాడు. కాదనటం న్యాయమేనా? బొత్తిగా నాకేం సంబంధం లేదు అనటం అమానుషం అన్నది పార్వతమ్మ నెమ్మదిగానే అయినా స్పష్టంగా. బావుందమ్మా వరస. తమ్ముడికి వంత పలుకుతూ నువ్వు నన్నే తప్పుపడుతున్నావా? అవునులే, నువ్వు ఆ తాన్లో గుడ్డేగా, ఎక్కడికి పోతాయి బుద్ధులు? అంతా నా కర్మ. అంతా నన్ను ఆడిపోసుకునేవాళ్ళే. వర్ధని గయ్యిమంది. లోపలి గదిలో ఏదో రాసుకుంటూ కూర్చున్న సుందరం గబగబా వచ్చాడు. ఏమిటి వాకిట్లో ఈ గొడవంతా? ఎవరైనా విని నవ్వుతారనే ఇంగితం కూడా లేదా మీకు? ఈ కొంపలో ప్రశాంతత అన్నదే ఉండి చావదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో కీచులాటలే. ఛ! అన్నాడు కోపంగా. మీ నాన్నకా జ్ఞానం ఉంటే నా బతుకిలా ఎందుకుంటుంది? అంతా నా కర్మ అంది దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటూ వర్ధని. నువ్వు మాత్రం తక్కువ, ప్రతిదానికి రాద్ధాంతం చేస్తూ గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెస్తావు అన్నాడు తల్లిపై రుసరుసలాడుతూ. మధ్యలో నన్నంటావేరా? అన్నింటికీ మూలం మీ నాన్నే. ఏదో ఒక సమస్యని తెచ్చి నా నెత్తిన రుద్దాలని చూస్తుంటారు అంది మొగుడ్ని నేరస్తుడిలా చూస్తూ. అబ్బా ఇంకా ఆపమ్మా, దయచేసి లోపలికెళ్ళు అని కసిరాడు. బావుంది నాయనా వరుస. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు నా మీద విసుక్కుంటావేం అని సనుగుతూ లోపలికెళ్ళింది. అమ్మకిష్టం లేదని తెలిసి ఎందుకు వాదం పెట్టుకుంటావు నాన్నా? ఒకవేళ బామ్మ వచ్చినా ఇక్కడ మనశ్శాంతిగా ఉండగలుగుతుందా? ఈ గొడవంతా ఎందుకు? హాయిగా అత్తయ్య దగ్గర ఉండొచ్చు కదా. ఏం ఆవిడ కూతురేగా, ఉంటే తప్పేం ఉంది అన్నాడు తండ్రితో. మతి ఉండే మాట్లాడుతున్నావా? అత్తయ్యే ఇప్పుడు కొడుకు కోడల మీద ఆధారపడి ఉంది. తనేం చేయగలుగుతుంది? బామ్మ కూడా ఇందుకు ఒప్పుకోదు అన్నాడు పరాంకుశం. అలాంటప్పుడు శుభ్రంగా ఏ ఓల్డేజ్ హోంలోనే ఉంచితే సరిపోతుంది కదా. ఇంత చిన్న విషయం మీకెందుకు తట్టదో నాకర్థం కాదు అంటూ లోపలికెళ్ళిపోయాడు. పరాంకుశం పార్వతమ్మ నిర్ఘాంతపోయారు. ఆ రాత్రంతా పరాంకుశానికి నిద్రపట్టలేదు. భార్య ధోరణి, కొడుకు మాటలు కలవరపెట్టి కంటిమీద కునుకు లేకుండా చేసినాయి. ఓల్డేజ్ హోమ్ అంటూ ఎంత తేలిగ్గా అనేశాడు. అది చిన్న విషయమా? రేపు తన విషయంలోనూ అదే పరిష్కారం అనుకుంటాడేమో. అవును, మానవ సంబంధాల్ని వెనక్కి నెట్టి డబ్బు సంపాదనే ప్రధానమనుకునే ఈ తరం పిల్లల్నించి ఇంతకంటే ఎక్కువ ఆశించటం ఎంత అవివేకం. ఒక విధంగా వాడు తనకు కనువిప్పు కలిగించాడు. ఆ వైపు కూడా ఆలోచించటానికి మార్గం చూపించాడు అనుకున్నాడు. పార్వతమ్మకి నిద్ర పట్టలేదు. సుందరం మాటలు పదే పదే గుర్తొచ్చి ఆలోచిస్తూనే ఉంది. తెల్లవారింది. మంచంలో బద్ధకంగా పడుకుని ఉన్న పరాంకుశాన్ని చూసి ఒంట్లో బావుందా అని అడిగింది పార్వతమ్మ. బావుండకేం అంటూ లేచి కూర్చున్నాడు. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చానురా అన్నది. ఏమిటన్నట్లుగా చూశాడు. సుందరం కటువుగా చెప్పినా నిజమే చెప్పాడు. అమ్మ నాకు అమ్మేగా, నా దగ్గరకు తెచ్చుకుంటాను అన్నది స్థిరంగా. నా అసమర్థతను ఎత్తి చూపిస్తున్నావా అక్కయ్యా అన్నాడు తల వంచుకొని ఆవేదనగా. అదేం మాటరా, నేనలా అంటానా అన్నది నొచ్చుకుంటూ. మరిదేమిటి? నువ్వన్నట్టు అమ్మ నాకు అమ్మేగా. నీ బిడ్డల మీద ఆధారపడ్డ నువ్వే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కొడుకుగా అమ్మకు నేనేం చేయలేననుకున్నావా? నీ స్వభావం నాకు తెలీదా? నీకు మనసుంది, కానీ ఇంట్లో పరిస్థితి అనుకూలించాలిగా. మనసున్నప్పుడు మార్గం కూడా ఉంటుంది. ఇంతకాలం నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో, మూర్ఖంగా, సంకుచితంగా ఆలోచిస్తున్నానో నాకిప్పుడే అర్థమైంది. అమ్మ బాధ్యత పూర్తిగా వర్ధనిదే అన్న భావంతో తను సహకరించటం లేదని సమాధానపడి నెపం తన మీద వేసి నా బాధ్యతను విస్మరించాను. నా తప్పు నాకిప్పుడే తెలిసింది. నిజానికి అమ్మ బాధ్యత పూర్తిగా నాదే. వర్ధని చూడటం చూడకపోవటం అన్నది తన స్వభావాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తనే చూడాలని శాసించటం నా పురుషహంకారం. అమ్మ నాకు ఎంత చేస్తే ఇంతవాణ్ణయ్యాను. అందుకు ప్రతిగా ఆమె రక్తం పంచుకు పుట్టినవాడిగా ఇట్లాగే ఆలోచించాలి. భార్య సహకారం ఉంటే మంచిదే, లేకపోతే పోనీ, తనకు జవసత్వాలుంటే చాలు. అంటే ఏం చేద్దామనుకుంటున్నావు? అమ్మకు నువ్వే సేవ చేద్దామనా? అవును, అమ్మ ఇంకా నా దగ్గరే ఉంటుంది. ఆవిడ శేషజీవితాన్ని నిశ్చింతగా గడిపే ఏర్పాటు చేస్తాను. ఈ నిర్ణయంలో ఏ మార్పు ఉండదు అన్నాడు దృఢంగా. పార్వతమ్మ ఇంకేం మాట్లాడలేకపోయింది.
ఆ మర్నాడే తన ఊరు వెళ్ళిపోయింది. మరో వారం రోజులు పరాంకుశం ఎక్కడెక్కడో తిరిగాడు. ఎవరినెవరినో కలిశాడు. ఆ తరువాత ఎంతో ప్రశాంతత కనిపించింది అతనిలో. ఆ రోజు తన సూట్ కేస్ సర్దుకుంటూ కూర్చున్న పరాంకుశంతో "ఎక్కడికి? ఏదైనా ఊరెళ్తున్నారా?" అని అడిగింది వర్ధని. "అలాంటిదే వానప్రస్థం" అన్నాడు గంభీరంగా. "అంటే?" అన్నది అర్థం కాక. "అంటే తెలీదా? తెలియకేగా అడుగుతున్నాను" అని ఒక్క క్షణం ఆగి, "ఓహో! మీ తమ్ముడు దగ్గరికేగా" అన్నది ముఖం చిట్లించి. "అవును. ఆవిడ్ని తీసుకురావటానికేగా" అంది ఉక్రోషం పట్టలేక. "దిగులు పడకు. అమ్మ ఇక్కడికి రాదు" అన్నాడు శాంతంగా. హమ్మయ్య! నా నెత్తిన పాలు పోశారు. అయితే ఈ ప్రయాణం దేనికి? అన్నది అనుమానంగా. ఇక్కడికి రాదు అన్నాను గాని అమ్మని తీసుకురాను అనలేదుగా. ఏవిటి ఈ పిచ్చి సమాధానాలు? కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చుగా? చెప్పటానికి నా దగ్గర ఏం మిగిల్చావు? కట్టుకున్న వాడివి కనుక వండి వారుస్తాను అంటూ తెగ ఉదారతను ఒలకపోశావు. ఇక నీకు ఆ బాధ కూడా ఉండకూడదని వెళ్ళిపోతున్నాను. పిల్లలు నిన్ను నెత్తిమీద పెట్టుకుని చూస్తారన్న నమ్మకం నీకుంది కనుక నీ గురించి దిగులు లేదు. నా స్వార్జితంలో మీకు చెందాల్సింది బ్యాంక్‌లో మీ పేర వేసి నా బాధ్యత తీర్చుకున్నాను. అలాగే నా కన్నతల్లి పట్ల నా బాధ్యత కూడా తీర్చుకోవాలిగా. అందుకే ఈ ప్రయత్నం. ఓహో! ఇలా సాధిస్తున్నారా? ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. వెళ్ళి ఎట్లా ఉంటారో, ఏం చేస్తారో నేను చూస్తాను. పరాంకుశం మరి మాట్లాడలేదు. సూట్ కేస్‌తో బయటికి నడిచాడు. అతని మనసు ప్రశాంతంగా ఉంది. తను వెళ్ళేది ఆలయంలాంటి అమ్మ ఒడిలోకి. నిజంగా అది ఒక దేవాలయమే. అక్కడెందరో దేవతల్లాంటి తల్లులు. వాళ్ళు డబ్బు తీసుకుని వృద్ధులకు ఊపిరి పోస్తున్నారు. స్వంత బిడ్డలు డబ్బు తీసుకుంటారు హక్కుగా. అందుకు ప్రతిఫలంగా ఏమివ్వగలుగుతున్నారు? రక్త సంబంధాన్ని గడ్డి పరకలా తీసి పడేసి, మనస్సాక్షిని చంపి పాతేసి, స్వంత సుఖానికి స్వార్థానికి విలువిచ్చి, మానవత్వానికే మచ్చలా మిగిలిపోతున్నారు. అలాంటి స్వార్థపరుల కన్నా ఎంతో మెరుగు ఆ దేవాలయాలు. లేవలేని స్థితిలో ఉన్నవాళ్లకు ఆసరా ఇచ్చి, అసహ్యించుకోకుండా అన్ని ఉపచారాలు చేస్తున్నారు. డబ్బు కోసం చేసినా అది ఔన్నత్యమే. అమ్మకు తనెక్కడో అనాథిగా పడి ఉన్నానన్న భావన రాకుండా తను కూడా ఉంటాడు. అమ్మకు తను, తనకు అమ్మ. ఈ జీవితానికి ఇంతకంటే పరమార్థం ఏముంది? కథ సమాప్తం.